ఆ శవాలను ఏం చేశాడో నవాబు. అమ్మో ఎంత వాసన వచ్చి ఉంటుందో. మొన్న విజయవాడలో ఫ్లడ్ వచ్చినప్పుడే శవాలన్నీ ఇంట్లోకి వస్తే భయపడిపోయి పిల్లలకు జ్వరాలు వచ్చేసినాయి. అలాంటిది ఆయన భూమి అంతా ఆరిపోయినప్పుడు ఎన్ని శవాలు పడి ఉంటాయి చెప్పండి. మో కీడు మనం చూడకూడదు. లేలుయా, ఇవన్నీ భయపెట్టించడానికి కాదు, రేపు అవి చూడకుండా ఉండడానికి అంతే. నేను అవి చూడాలనుకుంటే ఉండే యాక్షన్ ఉంది. అందుకే నువ్వు ఎన్ని చూడాలంటే ట్రైల్గా చూపిస్తానన్నాడు దేవుడు. హెచ్కేకి లోయలోకి దింపాడు, ఎండిలోకి. ఇదేంటి ప్రభా ఇన్ని లోయ, ఇవన్నీ చచ్చిపోయిన ఎముకలు బాబు చూడన్నాడు. వామ్మో ఈ ఎముకలు చూడలేకపోతున్నా, ఈ బతుకుతాయా? ఎట్ట బతుకుతాయి ప్రభా ఇవన్నీ? మీరు చూసిన ఎముకలే. అప్పుడప్పుడు దేవుడు నిన్ను కూడా ఆ కంపు కొట్టే స్థలంలోకి తీసుకెళ్ళి, ఆ నరకంలో కాలిపోతున్న స్థలంలోకి తీసుకెళ్ళి, ఒకసారి దర్శనంలో తీసుకెళ్తే అప్పుడు నీకు అర్థమవుతుంది. వామ్మో ఆ నరకంలో పడే కంటే మందిరంలో పడి ఏడుచుకుంటా పరిచయం చేసుకుంటా ఏదో అక్కళ్ళు ఏ టీ ఇచ్చిన కాఫీ ఇచ్చినో లేకపోతే ఏ అన్నం పెడితే మొదటి ప్రభా 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 అని ప్రార్థన చేస్తాం. ఒక్కొక్కరికి ఆ భయం కలగాలి. నాకు అనిపిస్తుంది ఒక్క రోజు మిమ్మల్ని నరకంలో తీసుకెళ్ళి అట్లా ముంచి ఇక్కడ తీసుకొచ్చి పడైతే ఒక రోజు వద్దులేదు, ఒక అరగంట కొద్దు, ఒక 10 నిమిషాలు అట్ట తీసి ఒక్కొక్కనట్టు ముంచి నరకం బాగుందా? ఇక భవిష్యత్తులో ఇంకెవడన్నా నరకని పోతాను ఒక్కసారి తీసి బాగుందా అని అన్నారు సువార్తమ్మ. ఇక పొరపాటున మనం ఏమంటాం? అంతే కదమ్మా, ఇక అయిపోయింది. ఇంకా ఇల్లు ముఖం చూస్తానా అన్నా, ఈ మూల నేను పడుకుంటా, కొంచెం ప్రార్థన చేసి చర్చలన్నీ నిండిపోతాయి. అందుకే నేనేమంటానంటే అది రాకుండా ఉన్నవాడిని నమ్ముకోండి. ఆ పక్క ఈ పక్క ఉన్న స్థలాలు తీసుకొని అక్కడ ప్రార్థన చేసుకుని మందిరం కడదాం. బెదిరించట్లేదు, జరగబోయి చెప్తాను. హల్లెలూయా. అంత భయం కలిగి ఉందామని చెప్తున్నా. భయపడండి బాగా. ఈ రాత్రి ఊహించుకొని పడుకోండి. మేము ఓ రోజు ఇట్లనే రాకడ గురించి చెప్పుకుంటూ పోయి చిన్నంటి వాళ్ళ ఇంట్లో ప్రార్థన చేసుకుని పడుకున్నాం. నైట్ ఒక 10 మంది. అందరూ చలి ఎక్కువయ్యో దోమలు ఎక్కువ కిందికి వెళ్ళిపోయారు. మన డేవిడన్నకు లేచి చూసేసరికి ఎవరు లేరు, మొత్తం ఎత్తపడ్డారు, అందరు లేరు. ఆ రోజే రాకడ గురించి విని ఉన్నాడు 3 రోజుల నుంచి. ఆయన అనుకున్నాడు రాకలు అందరూ ఎత్తుపడ్డారు, నేను విడవబడ్డారు ఫీలింగ్ వచ్చి. అయితే పక్కన నేను పడుకుని ఉన్నా, నేను వైద్యపోలేదు. అమ్మాయి నన్ను పట్టుకొని చూశాడు, అన్నున్నాడు. అంటే రాకడ రాలేదని బయట టెన్షన్ తగ్గినాయి. అది జరిగిందండి. చిన్నంటి వాళ్ళ ఇంట్లో జరిగింది. ఆ పాత ఇంట్లో ఉన్నప్పుడు